సరే, ఎలాగో ఫాస్టింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం గదా! 72 గంటల ఫాస్టింగ్ కాదు గానీ, ఈ ఫాస్టింగ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? ఒక్కసారి ఊరికే చూద్దాం. జస్ట్ గుర్తు చేసుకుందాం అంతే. మనందరికీ తెలిసిందే. మన తాతలు, ముత్తాతలు వీళ్ళంతా ఏకాదశి నాడు ఉపవాసాలు చేసేవారు. లేకపోతే ఈ దేవుడికని, ఆ దేవుడికని, అమ్మవారికని వారానికి ఒకసారి వారాలు వారాలు ఉండేవాళ్ళు. సరే, రాత్రిపూట కొంచెం పిండి తినేవాళ్ళు, పులగం తినేవాళ్ళు, లేకపోతే పళ్ళు తినేవాళ్ళు కూడా ఉన్నారు. మీరు చూసే ఉంటారు. మీ ఇంట్లోనే వెతకండి. మీ బామ్మలు, మీ ఇంట్లో వాళ్ళు, ఇంకా మీ అమ్మగారు, నాన్నగారు కూడా చేస్తూ ఉండుంటారు. సో, యాక్చువల్లీ ఫాస్టింగ్ ఎందుకు చేస్తున్నారు? ఈ అలవాటు ఎలా వచ్చింది? మన పూర్వీకుల నుంచి, మన సంస్కృతిలో భాగంగా ఎలా వచ్చింది అని ఆలోచిస్తే దానివల్ల ఉపయోగాలు ఏంటో చూద్దాం. ఓకే, వారానికి ఒక్కసారి ఉపవాసం ఉండడం కానీ, లేదా ప్రతి ఏకాదశికి ఎవ్రీ 15 డేస్ అనుకుందాం మనం. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఉపవాసం ఉంటే ఏం జరుగుతుంది మన బాడీలో అంటే, మన సిస్టమ్ ఆటోఫాజీలోకి వెళ్తుంది. ఆకలేస్తుంది కదా, అప్పుడు ఆకలేసినప్పుడు ఫుడ్ దొరకదు కదా మన బాడీకి. సో దాని ఫ్యాట్స్ని కరిగించే పని చేస్తుంది అది. అండ్ ఫుడ్ దొరికినప్పుడు ఏం జరుగుతుంది, మన బాడీ రీసెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మన బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్స్ తగ్గుతాయి. అండ్ మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు చూడండి, అది ఇంప్రూవ్ అవుతుంది. బ్లడ్ షుగర్ స్పైక్స్ కానప్పుడు, మనం ఏం తిన్నప్పుడు బ్లడ్ షుగర్ స్పైక్ కాదు కదా. సో అది నార్మల్గా, అంటే మనం ఒక్కొక్కసారి ఏం చేస్తాం, మనం హెచ్బిఏవన్సీ టెస్ట్లు అవి చేయించుకుంటూ ఉంటారు ఇంట్లో. అప్పుడు కొంచెం అటు ఇటుగా ఉంది, జాగ్రత్త అయ్యా మీరు డయాబెటీస్ వైపు వెళ్తున్నారు అన్నప్పుడు ఇట్లాంటి ఫాస్టింగ్లు చేస్తే కనుక చక్కగా మంచిగా మళ్ళీ నార్మల్కి వచ్చే అవకాశం, వెనక్కి తిప్పుకుని విత్ ఇన్ నార్మల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే బ్లడ్ ప్రెషర్ లాంటి పారామీటర్స్, బేసిక్ పారామీటర్స్ ఏమి ఉంటాయి అవన్నీ కూడా నార్మల్గా వస్తాయి. ఇది ఆరోగ్యం గురించి. రకరకాల అడ్వాంటేజెస్ ఉంటాయి. మంచి ఇమ్యూనిటీ రెస్పాన్స్ ఉంటుంది, మన బ్రీతింగ్ బెటర్ అవుతుంది, మంచి క్వాలిటీస్. మన ఆకలి వేస్తే నిద్ర రాదని అనుకుంటాం చాలాసార్లు. అది చాలా తప్పండి. అది మీరు చదివినా కూడా, మీరు పుస్తకాలు చదివినా కూడా, మన ఈ ఇంగ్లీష్ సైన్స్ ప్రకారం కూడా, మెడిసిన్ ప్రకారం కూడా చూస్తే ఆకలి వేసినప్పుడు మన ఆకలేసి నిద్ర రాదు అని అనుకుంటాం, కానీ ఆకలి మీద ఉన్నప్పుడు శరీరం చక్కగా నిద్రపోతుంది. అండ్ ఇంటర్నల్గా బాడీ కూడా చాలా రెస్ట్ మోడ్లోకి వెళ్తుంది. ఆ రెస్ట్ మోడ్లోనే హీలింగ్ జరుగుతుంది. ఏదైనా చిన్న చిన్న అవకతవకలు ఉంటే బాడీ రీసెట్ చేసేసుకుంటుంది. సో ఆటో రీసెట్ అయిపోతుంది అనమాట, ఆటోఫాజీలోకి వెళ్తే బాడీ. సో ఇవన్నీ చాలా పెద్ద పెద్ద మాటలు వాడినట్టు అనిపిస్తుంది, కానీ వారానికి ఒకసారి ఉపవాసం కానీ 15 రోజులకు ఒకసారి, మనం దాన్ని ఏకాదశి అనొచ్చు, ఏవైనా అనొచ్చు, 15 రోజులకు ఒకసారి కనుక ఉపవాసం చేస్తే మాత్రం 24 అవర్స్ పాటు చాలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. దీన్నే ముందుకు తీసుకెళ్ళి సదర్న్ కాలిఫోర్నియా యూనివర్సిటీ వాళ్ళు, రకరకాల వాళ్ళు ఈ 72 గంటల ఫాస్టింగ్ అని తీసుకొచ్చారు. చైనాలో రకరకాల రీసెర్చ్ జరుగుతున్నాయి, వరల్డ్ వైడ్గా బోల్డ్ రీసెర్చ్ జరుగుతున్నాయి. ఉపవాస ఫలితం అంటూ, అఫ్కోర్స్ వాళ్ళు ఉపవాసం అనరు, ఫాస్టింగ్ అంటారు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు, రకరకాల పేర్లతో చేస్తున్నారు. వరల్డ్ వైడ్గా బోల్డ్ రీసెర్చ్లు జరుగుతున్నాయి. బాడీని మళ్ళీ యథాస్థితికి తీసుకొచ్చి ఆరోగ్యకరంగా చాలా వరకు పెద్ద పెద్ద సమస్యలు, లేకపోతే చిన్న చిన్న సమస్యల్ని తనంతటి తానుగా బాడీ సెట్ చేసుకునే శక్తి బాడీకి ఉంది అని నమ్ముతూ మన పూర్వీకులు చెప్పిన ఈ ఉపవాసం అనే విషయాన్ని ఇప్పుడు వివిధ దేశాలు వేరు వేరు పేర్లతో రీసెర్చ్ చేసి కొత్త కొత్త రిజల్ట్స్ ఎవ్రీ డే పబ్లిష్ చేస్తూనే ఉన్నాయి. కాబట్టి మనకి ఎప్పుడన్నా సరే ఉపవాసం అని పెద్దవాళ్ళు చెప్పినప్పుడు ఒక ఏజ్, చిన్నపిల్లల దాకా చేయలేరు, మరి పెద్దవాళ్ళు హెల్త్ బాగాలేని వాళ్ళు చేయలేరు, కానీ మధ్య వయసు మీరు ఒక 20 దాటితే టిల్ 60 మీరు కనుక ఉపవాసం అనేది మీ దైనందిన జీవితంలో అలవాటుగా వారానికోసారో 15 రోజులకోసారో ఏదో ఒక భగవంతుడి పేరు చెప్పుకున్న, లేకపోతే మీ హెల్త్ పేరు చెప్పుకున్న, మీ ఇష్టం, అది చేస్తే మాత్రం బాడీని రీసెట్ చేసి చక్కగా మళ్ళీ యథాస్థితికి తీసుకొచ్చే అవకాశం ఉంది అనేది ప్రూవెన్ సైన్స్. కాబట్టి మీరు దాన్ని ట్రై చేయండి. ఎలా అనిపించింది మీకు అనేది, మీరు ఎప్పుడైనా ఉపవాసం చేస్తే ఈ వీడియో దగ్గరికి వచ్చి నాకు రెస్పాన్స్ చెప్పండి తప్పకుండా.